హాయ్ అండి, మీకు ఈరోజు మునగాకు ఆకుకూర చూపించబోతున్నాను. ఇది మునగాకు చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. సో మా ఇంట్లో మునగాకు పెరిగితే ఈరోజు కట్ చేశాను. కట్ చేసుకొని దాన్ని చక్కగా ఒలిచి కడిగి నీట్గా కడుక్కొని ఇలా ఆకాకు ఏరుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉల్లిగడ్డ దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగేంత వరకు. దీనికి కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువైనా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఒక్కొక్క మునగాకు కొంచెం చేదుగా ఉంటాయి, చెప్పలేము ఎప్పుడు ఎలా ఉండేదని. సో ఒక ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే అంత చేదు అనిపించదు, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు వీలైతే ఎక్కువ వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు 1/2 టీ స్పూన్ వేసి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక మనం కడిగి నీట్గా ఏరి పెట్టుకున్న మునగాకు తీసుకొని ఇందులో వేసి ఇలా వేసుకొని దోరగా వేయించాలి. ఇది కూడా కొద్దిగా మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోతుంది, దగ్గరకు అవుతుంది. సో అప్పుడు కలుపుకోవచ్చు. మూత పెట్టండి కొంచెం సేపు. ఇలా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. కొద్దిగా అలా పచ్చివాసన పోయేంత వరకు. ఈ మునగాకు కూర రోజుకు ఒక్కసారైనా తిన్నా ఏం పర్వాలేదు. ఇది హెల్త్కి చాలా పనిచేస్తుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పెట్టుకున్న పెసరపప్పు వేసి కొద్దిసేపు వేయించండి. పెసరపప్పు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే నార్మల్గా కూడా వండుకోవచ్చు. పెసరపప్పు కొద్దిగా నానబెట్టి పోపుకి వేసుకోవచ్చు. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలోకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలపండి. మళ్ళీ ఇలా కొద్దిగా ఉప్పు కారం పట్టేంత వరకు వేయించండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతుండాలి. ఇలా వేగేంత వరకు పెట్టి మూత పెట్టుకున్న తర్వాత తీసి కలపండి. ఇది చపాతీకి చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మునగాకు ఆకుకూర. థ్యాంక్ యూ.